ఇజ్రాయెల్, అమెరికా మరియు ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం ఇండియా మీద కనిపిస్తుంది. ఈ మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న వార్ ఎఫెక్ట్ పెట్రోల్, డీజిల్ మీద పడుతుంది అనుకుంటే ఎల్పిజి గ్యాస్ మీద పడింది. ఎల్పిజి గ్యాస్, వంట గ్యాసుల మీద దీని యొక్క ప్రభావం పడింది. ఈ రోజు పూర్తి భారతదేశంలో వంట గ్యాస్ షార్టేజ్ ఏర్పడింది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో బ్లాక్ లో గ్యాస్ నమ్ముతుంది. అయితే అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే మన భారతదేశం యుఏఈ, సౌదీ అరేబియా, కువైట్ నుంచి ఎల్పిజి గ్యాస్ ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది. సౌదీ అరేబియా కానివ్వండి, యుఏఈ కానివ్వండి, కువైట్ కానివ్వండి, ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనే ఒక ప్రాంతం నుంచి దాటుకుంటూ రావాలి. అయితే ఇక్కడేం జరిగిందంటే ఇరాన్ ఆ ప్రాంతాన్ని మూసేసింది. దాని వల్లనే ఈ రోజు భారతదేశంలో ఎల్పిజి గ్యాస్ కొరత ఏర్పడింది. దీని యొక్క ప్రభావం మొట్టమొదటిగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ మీద పడనుంది. అంటే హోటల్స్ మీద, హాస్టల్స్ మీద దీని యొక్క ప్రభావం మొట్టమొదటిగా పడనుంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో 60 నుంచి 80% వరకే ఈ కమర్షియల్ సిలిండర్స్ ని అందిస్తున్నారు. ఆ తర్వాత దీని యొక్క ఎఫెక్ట్ ఈ ఎల్పిజి గ్యాస్ ఆటోస్ ఉంటాయి కదా, వాటి మీద పడనుంది. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఏమిటంటే ఇంట్లో వాడుకునే వంట గ్యాస్ కొరత ఏమాత్రం లేదు అని గవర్నమెంట్ క్లియర్ చేసింది. గవర్నమెంట్ నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నప్పటికీ చాలా ప్రాంతాల్లో దీని యొక్క ప్రభావం కనిపిస్తూనే ఉంది. ఆ తరపు నుంచి స్మాల్ రిక్వెస్ట్ ఏమిటంటే ఇంట్లో గ్యాస్ అవ్వక ముందే బుక్ చేసుకోండి. ఎందుకంటే గ్యాస్ డెలివరీ చేయడానికి నార్మల్ టైం కంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ టైం తీసుకోవచ్చు, కాబట్టిగా ముందే గ్యాస్ బుక్ చేసుకోండి.